ఒకప్పుడు విద్యార్థులతో కలకలలాడిన హైదరాబాద్ సిటీ కాలేజ్ ఇప్పుడు శిథిలావస్థకు చేరి భయపెడుతుంది. ఎప్పుడు ఏ పిచ్చిలోడి పడుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలేజీకి వస్తున్నారు. తాజాగా ఫిజిక్స్ ల్యాబ్ లో సుమారు 10 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాలేజ్ భవనం గోడలు చెట్లు వేర్లతో నిండిపోవడంతో పాటు నెల రోజుల క్రితమే మరో ల్యాబ్ లో సీలింగ్ కూలింది. దీంతో ప్రిన్సిపల్ ఓ బ్లాక్ ను సీజ్ చేసి విద్యార్థులను మరో భవనంలోకి మార్చారు. మరికొందరికి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ కాలేజ్ ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సిటీ కాలేజ్ ఒకప్పుడు అసలు దాని వైభవమే వేరు, కానీ ఇప్పుడు దాని పరిస్థితి చూస్తుంటే నిజంగా ఎంత దారుణంగా ఉందంటే ప్రతి గోడలోనూ పైన మొలిచిన చెట్ల వేర్లు, కూలిన స్లాబ్లు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దాదాపు 6,000 మందికి పైగా విద్యార్థులు, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నంత మంది విద్యార్థులు ఈ కాలేజ్లో చదువుకుంటూ ఉన్నారు. అయినా కూడా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఎంత దారుణం అంటే దాదాపు 2021లోనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ కాలేజ్. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకొక 105 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 105 సంవత్సరాల ఈ కాలేజు ప్రస్తుతం పరిస్థితి అయితే ఇలా ఉంది. చూస్తే మనం ఒక్కసారి విజువల్స్లో స్లాబ్ కొని దాదాపు 10 మీటర్ల వరకు కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్లాబ్ అయితే కూలిందంతా కూడా ఇదంతా కూడా మేజర్లీ ఇదంతా కూడా ఒక ల్యాబ్ ఏరియాగా చెప్తున్నారు. అసలు సిటీ కాలేజ్ అంటేనే మూసీ నది దగ్గరలో, హైకోర్టు దగ్గరలో, అసలు ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూడడానికి రెడ్ కలర్ గోడలుండి నిజాం కట్టించిన దీనికి అసలు పాత బస్తీ వైభవానికి కానీ లేకపోతే చార్మినార్కి కానీ ఇది ఒక చరిత్రకి సాక్ష్యంగా అయితే మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా శిథిలావస్థలో ఉంది. గత కొంతకాలంగా ఇంతకుముందు కూడా ఎక్కడికక్కడ పెచ్చులు ఊడుతూ ఉన్నాయి. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ బ్లాక్ లో ఉండే వాళ్ళందరినీ మేజర్గా ఈ బ్లాక్ ఏదైతే కూడిన బ్లాక్ లోకి ఎవరిని కూడా విద్యార్థిని లవ్ చేయట్లేదు. బ్లాక్ అంతా కూడా సీజ్ చేశారు ప్రెసెంట్ అయితే కాలేజ్ ప్రిన్సిపల్. అలాగే దీనికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ డెబ్రిస్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. అసలు డెబ్రిస్ రిమూవ్ చేయడానికి ఏదైనా మనుషులు రావాలన్నా కూడా కింద ఫస్ట్ ఫ్లోర్ పరిస్థితి ఏంటి, ఇది ఓకే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, మన ఫస్ట్ ఫ్లోర్ కూడా కూలితే ఏంటి పరిస్థితి, మొత్తం దారుణంగా ఉంది. పక్క ఉన్న ల్యాబ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు కూడా కూలిందంట. పైన సీలింగ్ లాంటివి చేయించారు ఆర్టిఫిషియల్గా, అది కూడా కూలి పైన నుంచి సీలింగ్ కూలి మొత్తం కింద పడింది. దానికి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ సిటీ కాలేజ్, హైదరాబాద్.